ఆకాశవాణి భాగ్యశ్రీల బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీమతి శ్వేత. వ్యాఖ్యానం శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి కె స్వాతి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. బతుకు అంటే జీవితం, చైతన్యం. నవచైతన్యంతో జీవనాన్ని అనుగ్రహించే ప్రాణశక్తి బతుకమ్మ. పూల పుంతగా, పువ్వుల పొదరిళ్లలోకి, ప్రకృతి పొత్తిళ్లలోకి పులకిత యామినిగా బతుకమ్మ విచ్చేస్తుంది. పుష్పాలు సాఫల్య శక్తికి సంకేతం. సుమాలతో దైవాన్ని ఆరాధించడం పరిపాటి. అయితే ఆ పూలబాలల అమరికని దైవస్వరూపంగా భావించి పూజించడమే బతుకమ్మ వేడుకలో వైశిష్ట్యం. బతుకమ్మ బతుకు, గుమ్మడి పూలు పూయగా బతుకు, తంగేడు పసిడి చిందగా బతుకు, గునుగుతురాయి కులుకగా బతుకు అని ప్రజాకవి కాళోజీ తెలంగాణ వారసత్వ సంపద బతుకమ్మ పండుగను కొనియాడారు. నిజమే, బతుకుతో ఇంత ప్రత్యక్ష సంబంధమున్న పండుగ మరొకటి లేదు. ప్రకృతిలో నిబిడీకృతమైన నిసర్గ సౌందర్యాన్ని తెలంగాణ గుమ్మం ముందు నిలిపిన పండుగ బతుకమ్మ. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒకచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక బతుకమ్మ పండుగ. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నెలవంక ఓలే, కడిగిన ముత్యమోలే, కనువిందు చేసిన మా పల్లె దీపం నీవే. ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పతనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు 9 రోజులపాటు జరుగుతాయి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపడుచులకు ఎనలేని ఆనందం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ముందు వచ్చే అమావాస్యను జానపదులు పెత్తరమాస అంటారు. బతుకమ్మ పండుగ పెత్తరమాస నాడు ప్రారంభమై మహాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. బతుకమ్మను పేర్చడం అంటే అంత సులువు కాదు. పట్టుకుంటే తునిగిపోయే తంగేడు పూలను ఒద్దికగా పేర్చుకుంటూ బతుకమ్మను చేయడం అంటే ఎంతో ఓపిక, నైపుణ్యం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా కష్టపడి పేర్చిన బతుకమ్మ క్షణంలో చెదిరిపోతుంది. బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళ. తంగేడు పువ్వు, బంతి పువ్వు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, తీగమల్లె, మంకెన పువ్వు, ఛత్రి పువ్వు, గులాబీ, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరు పూలు, గోరెంక పూలు, ఇట్లా ఎన్నో రకాల పువ్వులు బతుకమ్మలో కొలువు తీరుతాయి. బతుకమ్మను ఎత్తుగా పేర్చడానికి గునుగు పువ్వులను మొదలు కత్తరించి రకరకాల రంగులలో అద్ది చిన్న చిన్న కట్టలుగా కట్టి పేర్చుకుంటారు. తెచ్చిన పువ్వును బట్టి పళ్ళెమో, వెడల్పాటి ఈత పల్లెకను తీసుకొని అందులో వృత్తాకారంగా అంచు నుండి గోడ కట్టినట్లుగా పువ్వుల కట్టలు పేర్చుతూ బతుకమ్మ నిలవడానికి కడుపులో గుమ్మడి, ఆముదం, కాకర, బీర ఆకులు ఏవి దొరికినా వాటిని విరిచి ముక్కలు చేసి నింపుకుంటూ అంగుళం అంగుళం మేర పైకి లేపుతారు. వరుస వరుసకు పువ్వులు మారుతాయి. పువ్వుల రంగు మారుతుంది.
క్రింద భాగంలో వెడల్పుగా మొదలైన గుండ్రని బతుకమ్మ త్రికోణాకారంలో గోపురంలాగా పైకి లేస్తుంది. శిఖరానికి ఒక పోకబంతి పువ్వు లేక దగదగ మెరిసే వంకాయ రంగు పువ్వును అందంగా అలంకరిస్తారు. ఈ బతుకమ్మ 1 అడుగు నుండి 4 అడుగుల ఎత్తు వరకు పేర్చుకొని తాము పేర్చిన బతుకమ్మను చూసి మురిసిపోతారు. బతుకమ్మను పేర్చి మొదట దర్వాజా ఎదురుగా గోడ దగ్గర పీట వేసి ఉంచుతారు. అగరొత్తులు ముట్టిస్తారు. ఎదురుగా పళ్ళెంలో గౌరమ్మనుంచుతారు. ఆ పసుపు గౌరమ్మే బతుకమ్మ. గుమ్మడి పువ్వు మధ్య భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు. పువ్వులతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మని ఉంచుతారు. దుర్గరూపంగా బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మ మాకు బతుకునీయవమ్మా అని పాటలతో అమ్మని వేడుకుంటారు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా. భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై, ఓ భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై, పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై, పరగ శ్రీలక్ష్మి వై ఓ గౌరమ్మ భార్య వైతివి హరికిని. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా. ముక్కోటి దేవతలు చక్కని కాంతలు ఎక్కువగా నిన్ను గొల్చి పెట్టు నోములు నోచి ఎక్కువ వారయ్యిరి గౌరమ్మ ఈ లోకమున నుండి, ఎక్కువ వారయ్యిరి గౌరమ్మ ఈ లోకమున నుండి, గౌరమ్మ ఈ లోకమున నుండి. నల్లవరి బియ్యమో మల్లె మొగ్గలు లేక తెల్లవద్రంబులో ముల్లోకముల ఏలే తల్లి నీ దంతంబులు గౌరమ్మ దానిమ్మ బీజంబులు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా. బాలలు వృద్ధులు ప్రౌఢాంగనలు కన్నె ప్రాయంపు కాంతలు పరగా శ్రీజ శుద్ధ పాడ్యమి ఆదిగా గౌరమ్మ భక్తిని యందు నిల్పి. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా. 9 దినములు నిమ్మనంబున పొంది అమ్మలక్కలు గూడి ఆశతో తమకున్న సొమ్ములు ధరింతురు గౌరమ్మ శోభనంబని పాడుతూ. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా. బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి మంగళంబున నిన్ను మధ్యన నిల్పియు రంగు గుమ్మడి పువ్వులు గౌరమ్మ రాశిగా నర్పింతురు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా. బతుకమ్మ నేపథ్యానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాట ప్రకారం
ధర్మాంగదుడు అనే రాజుకు 100 మంది కుమారులు పుట్టి చనిపోయారు. దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపున ఆ లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థిస్తారు. వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది. ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు నువ్వు ఎల్లకాలం బతుకమ్మ అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమనే ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరది వరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో తాను ధన్యుడంచు ఉయ్యాలో తన బిడ్డతో రాజు ఉయ్యాలో నిజ పట్టము కేగి ఉయ్యాలో నేల పాలించగా ఉయ్యాలో శ్రీ మహావిష్ణుండు ఉయ్యాలో చిత్రాంగుడను పేర ఉయ్యాలో రాజు వేషమున ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో ఇంట మనియుండి ఉయ్యాలో యతిగా బతుకమ్మను ఉయ్యాలో చెల్లాడి కొడుకుల ఉయ్యాలో ఎక్కువ మందిని గాంచే ఉయ్యాలో 6,000 మంది ఉయ్యాలో అతి సుందరాంగులు ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో తన భార్య సత్యవతి ఉయ్యాలో సరిలేని గరిమతో ఉయ్యాలో సంతోషముందిరి ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగా వెలిసే ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతంబుగా వెలిసే ఉయ్యాలో ఈ పాట పాడిన ఉయ్యాలో ఈ పాట విన్నను ఉయ్యాలో సౌభాగ్యములనిచ్చు ఉయ్యాలో శ్రీ గౌరీ దేవి ఉయ్యాలో సిరి సంపదాలిచ్చు ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో ఘనమైన కీర్తిని ఉయ్యాలో శ్రీవాణి వసగును ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ 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 ఉయ్యాలో 9 రోజుల పాటు సాగే బతుకమ్మ సంబరాలలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. 6వ రోజు అర్రెం అంటారు.
ఈ రోజు బతుకమ్మను పేర్చడం గాని ఆడడం గాని చేయరు. 6వ రోజు బతుకమ్మ అలిగిందని భావిస్తారు. బతుకమ్మను పేర్చడానికి వరుసగా పూలను సేకరిస్తూ ఉంటారు. ఆ కారణంగా 6వ రోజు పూలను సేకరించకుండా ఉండడానికే ఆర్ఎం అనే నియమం వచ్చినట్లు జానపద పరిశోధకుల అభిప్రాయం. ఈ 9 రోజుల సంబరాల్లో మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఎందుకంటే పెత్తర అమావాస్యకు ముందు పౌర్ణమిని బొడ్డెల పున్నమ్మ అంటారు. ఒక వారం గుంటల బొడ్డెమ్మ, మరొక వారం పీటల బొడ్డెమ్మ. బొడ్డెమ్మకు రోజు పూలు అలంకరించి చప్పట్లతో పద్ధతిగా తిరుగుతూ ఆడుకొని ఆ పూలు ఒక గంపలో వేసి ఆరబెడతారు. అలా 15 రోజులు దాచిన పూలన్నీ పెత్తరమావాస్య రోజు పేర్చిన బతుకమ్మ పొట్టలో నింపి ఆడుకొని నీటిలో వదులుతారు. అలా పాత పూలను పొట్టలో నింపుకుంటుంది కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో, పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో, నా నోము పండింది ఉయ్యాలో, నీ నోము పండిందా ఉయ్యాలో, మా వారు వట్టిరి ఉయ్యాలో, మీ వారు వట్టిరా ఉయ్యాలో, మా వారు వట్టిరి ఉయ్యాలో, మీ వారు వట్టిరా ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. తంగేడు నీటికి బంగారమిచ్చే శక్తినిస్తుందని అంటారు. అన్ని రోజుల పూలన్నీ నీటిలో వేయడం వలన నీళ్లకు ఔషధ గుణాలు కలుగుతాయని, అదే ఈ పండుగలో ప్రత్యేకత అని ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. మరో కథనం ప్రకారం పెత్తరమావాస్య రోజు ఉదయమే లేచి పెద్దలకు నివేదనలు చేసి అనంతరం భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారని పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అన్ని పండుగలకు పెట్టే ప్రసాదాలు వేరు, బతుకమ్మకు సమర్పించే ప్రసాదాలు వేరు. 9 రోజులు జరిపే బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మకు 9 రోజులు 9 రకాల పలహారాలు సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అమావాస్య నాడు చేస్తారు. ఆ రోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం ఉంటుంది. ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ సప్పడి పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం చేస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం చేస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ పాలు, బెల్లం, నానేసిన బియ్యం ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక 5వ నాడు అట్ల బతుకమ్మకు బియ్యం నానబెట్టి తీసి దంచి లేదా విసిరి అట్లు, దోశలు పలహారంగా పెడతారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు బతుకమ్మను పేర్చి ఆట ఆడుతారు కాని ఈ రోజు ప్రసాదం ఏమీ ఉండదు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. సకినాలు చేసే పిండి పదార్థాన్ని చిన్న చిన్న వేపకాయలంత పరిమాణంలో వేపకాయలుగా, ముద్దలుగా చేసి నూనెలో దేవిన వంటకాలను ప్రసాదంగా సమర్పిస్తారు. 8వ నాడు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పలహారం పెడతారు. చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. 5 రకాల సద్దులు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి తురుము, నువ్వుల పొడి, రకరకాల సద్దులను ప్రసాదంగా 9 రోజులు బతుకమ్మలను చేసి పలహారాలతో ఇంటి ముందు పెట్టుకొని ఉయ్యాల పాటతో ఆడుతారు. చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో
నీళ్ళకు పోతే ముత్యాల బిందె తీస్క ముదిగా నీళ్ళకు పోతే ముత్తు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెండి బిందె తీస్క వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పగిడి బిందె తీస్క పడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీస్క బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన గ్రామ బొడ్రాయి దగ్గర అందరి బతుకమ్మలను ఉంచి స్త్రీలందరూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొట్టుకుంటూ ఉయ్యాల పాటలు పాడుకుంటూ ఆడతారు. డప్పుల దరువులు, చప్పట్ల దరువులు ఉత్సాహంగా ఊరిని కదిలిస్తుంటాయి. ఇక్కడ అన్ని కులాల వారు చేరి ఐక్యతను, స్నేహాన్ని, గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కట్టేలా ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. బొడ్రాయి దగ్గర చాలాసేపు ఆడిన తర్వాత ఎవరి బతుకమ్మను వాళ్లు 2 చేతులతో ఎత్తుకుని చెరువు దగ్గరికెళతారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి ఆడిన తర్వాత నీళ్లలో విడవడం ఆనవాయితీగా వస్తోంది. హిమవంతునింట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి విధియాట్ల చదియా నాడు గన్నేరు కొమ్మ తెచ్చి గౌరీ పూజలు చేసి వత్తి పత్రులు వేసి వడి బియ్యమే పోసి వరుసాతో సద్దులు కలిపి ఆ శంభుని కప్పాగించి మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. తెలంగాణ అంటేనే జాతరలు, పండుగలు, బహుదేవతారాధన. ఇక్కడి చెట్టు పుట్ట, చేను చెలక, పిట్టా పువ్వు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్య పాలకులు తెలంగాణ అంతటా చెరువులను తవ్వించడం ఒక ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు. చెరువులను అభివృద్ధికి ప్రతీకలుగా భావించారు. అప్పటి నుండి ఈ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ వస్తున్నారు. చిరు మార్పులతో ఆనాటి పండుగను నేటికీ జరుపుకుంటున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండేది చెరువుల వల్లే కాబట్టి అందరూ కలిసి ఏడాదికొకసారి చెరువులకు పూలతో కృతజ్ఞతలు చెప్పేవారని, అందుకే బతుకమ్మను చెరువుల పండుగ అని కూడా అంటారు. పండుగ జరిపే నాటికి వర్ష ఋతువు ముగింపులో ఉంటుంది. చెరువులు, కుంటలు నీలి బంగారంతో నిండి ఉంటాయి. ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉంటుంది. రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది. పువ్వులు చెరువులో వేయడంలో ఒక శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలున్నవే. వర్ష ఋతువులో కురిసిన వానలన్నీ చెరువుల్లో చేరుతాయి. ఆ నీటిలో రకరకాల మలినాలు చేరి కలుషితంగా తయారవుతాయి. ఈ కలుషిత నీటిని తంగేడు పూలు శుద్ధి చేస్తాయి. తరువాత కలరా వంటి వ్యాధులు వ్యాపించకుండా గునుగుపూలు అరికడతాయి. పూర్వకాలంలో సంపన్న వర్గాలకు ఇళ్లల్లో బావులుండేవి.
వాటిలో పంచాయతీ బ్లీచింగ్ పౌడర్ వేసేవారు. కాని పేద ప్రజలకు బావుల్లో నీటికి ప్రవేశం లేదు. అందుకే వారు మంచినీటి కోసం కుంటలు, చెరువులను ఆశ్రయించాల్సి వచ్చింది. తాము మంచినీటి కోసం వాడే చెరువులు కాబట్టి వాటిని వారే శుద్ధి చేసుకునేవారు. వాడవాడంతా కలిసి తంగేడు గునుగు పూలతో పాటు గౌరమ్మగా పేర్చిన పసుపును కుంటలు, చెరువుల్లో కలపడం ద్వారా నీరు శుద్ధి అవుతుంది. కాలక్రమంలో పూలకుప్పగా పూజలందుకున్న బతుకమ్మ కాస్త అనేక రూపాలు మార్చుకొని ఇప్పుడు తెలంగాణ జాతి యావత్తూ జరుపుకునే సంబరంగా మారింది. ఈ 9 రోజులు ఏ ఇల్లు చూసినా, ఏ వాడ చూసినా ఆడబిడ్డల ఆప్యాయతలు, బంధుమిత్రుల అనురాగాలతో బతుకమ్మ ముచ్చట్ల సంబరాలు అంబరాన్నంటుతాయి. ఊరంతా బతుకమ్మే, ఊరూరా బతుకమ్మే. నేలపై కొలువుదీరిన పూల నందనం, అంబరాన్నంటే పూల సంబరం. ముత్తైదువుల గాజుల గలగలలు, మంచు తడికి మురిసిపోయే పూల సోయగాలు, మత్తడి దునికే సెలయేళ్లు, సింగిడి రంగుల సౌరభాలు. తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మ. లయబద్ధమైన పాదపు కదలికలతో, లలితమైన చప్పట్ల మూతలతో, అద్భుతమైన జీవిత విలువలు గల పాటలతో, రసరమ్య మోహన రాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి నడుమ ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను చిక్కపరిచే బతుకమ్మ చిరకాలం వర్ధిల్లుతూనే ఉండాలని కోరుకుందాం. శ్రోతలందరికీ తెలంగాణ విశిష్టతను చాటి చెప్పే తీరొక్క పూల జాతర బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీరింతవరకు భాగ్యశ్రీల బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీమతి శ్వేత, వ్యాఖ్యానం శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీమతి కె స్వాతి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.